ఈ సంవత్సరం థర్డ్ బిఎస్సి మనకి క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఫిజిక్స్ ఎలక్టివ్ పేపర్ మనం సెమిస్టర్ 6లో రెన్యూబుల్ ఎనర్జీగా తీసుకున్నాం. ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఫిజిక్స్ పేపర్ 7C రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరులు. మనకి ప్రతి సంవత్సరం ఫిజిక్స్ పేపర్లో లాగే ఈ సంవత్సరం కూడా ఈ సెమిస్టర్లో కూడా 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లోని మొదటి యూనిట్లో 2 చాప్టర్లు. మొదటిది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనర్జీ శక్తి పరిచయం, రెండవది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ పర్యావరణ ప్రభావాలు. యూనిట్ 2లో మూడో చాప్టరు గ్లోబల్ ఎనర్జీ సినారియో ప్రపంచ శక్తి సినారియో. నాలుగో చాప్టరు ఇండియన్ ఎనర్జీ సీన్ భారతదేశ శక్తి విధానం ఎలా ఉంటుంది, ఇండియన్ ఎనర్జీ సీన్. యూనిట్ 3లో మనకి 5వ చాప్టరు సోలార్ ఎనర్జీ సౌరశక్తి. 6వ చాప్టరు విండ్ ఎనర్జీ పవన శక్తి లేదా వాయుశక్తి. యూనిట్ 4లో 7వ చాప్టర్ మనకి ఓషన్ ఎనర్జీ సముద్ర శక్తి. యూనిట్ 5లో మనకి 8వ చాప్టరు బయో ఎనర్జీ బయోశక్తి. ఈ 8 చాప్టర్లని మనకి సిలబస్గా ఇచ్చారు. వీటిలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకి శక్తి అంటే ఏంటి, శక్తి ఏ రూపాల్లో ఉంటుంది, వాటిని ఎట్లా చెప్పచ్చు అనేది మొదటి చాప్టర్లో వివరించారు. రెండో చాప్టర్లో ఈ శక్తులపై పర్యావరణ ప్రభావాలు ఎట్లా ఉంటాయి, ఈ పర్యావరణ ప్రభావం వల్ల శక్తిలో ఏ రకమైన మార్పులు జరుగుతాయి అనేది మనకి శక్తి విధానం వివరించారు. సెకండ్ యూనిట్లో మూడో చాప్టర్లో మనకి గ్లోబల్గా ప్రపంచ దేశాలన్నింటిలోని శక్తి వినియోగం ఎట్లా ఉంటుంది, ఏ శక్తుల్ని ఏ దేశాలు ఏ రకంగా వినియోగిస్తున్నాయి అనేది మూడో చాప్టర్లో మనకి వివరించారు. నాలుగో చాప్టర్లో భారతదేశంలో శక్తి వినియోగం ఎట్లా ఉంది, ఈ భారతదేశంలో ఈ శక్తిని ఎట్లా వినియోగిస్తున్నాం, ఏ శక్తుల్ని ఎంతెంత శాతం వినియోగిస్తున్నాం అనేది ఈ చాప్టర్లో చెప్పారు. ఇప్పుడు ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మూడో యూనిట్ నుంచి మనకి ప్రారంభమయ్యాయి. మూడో యూనిట్లో మనకి సౌరశక్తి అంటే ఏంటి, సౌరశక్తి యొక్క ఉపయోగాలు ఏంటి, సౌరశక్తిని మనం ఏ రకాలుగా ఉపయోగించుకోగలం, ఏ రంగాల్లో వీటిని ఉపయోగిస్తారనేది మనకి సౌరశక్తి గురించి ఈ చాప్టర్లో వివరించారు. తర్వాత వాయుశక్తి అంటే ఏంటి, వాయుశక్తిని ఏ రకంగా వినియోగించుకోవచ్చు, ఏ రంగాల్లో ఈ వాయుశక్తిని మనకి వినియోగిస్తారనేది విండ్ ఎనర్జీ పవన శక్తి చాప్టర్లో చెప్పారు. యూనిట్ 4లో సముద్ర శక్తి ఓషన్ ఎనర్జీని ఏ రకాలుగా ఉంటుంది, దీన్ని ఏ రకాలుగా ఉపయోగించుకోవచ్చు, దీని యొక్క ఉపయోగం ఎంత అనేది సముద్ర శక్తి గురించి వివరించారు. ఇక యూనిట్ 5లో 8వ చాప్టర్లో బయోశక్తి అంటే ఏంటి, బయోశక్తిని ఎలా వీటిని ఉత్పత్తి చేసుకోవచ్చు, ఉత్పత్తి చేసే విధానాలు ఏంటి, వీటిని ఏ రంగాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఇలా మనకి శక్తి వనరులన్నింటి గురించి మనకి ఈ 6వ సెమిస్టర్లో పునరుత్పాదక శక్తి వనరులు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనే పేపర్లో మనకి వివరించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఈ శక్తి అంటే ఏంటి మొదటి చాప్టర్ నుంచి మొదలు పెట్టుకున్నాం. ఈరోజు ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. రెన్యూబుల్ ఎనర్జీలో ఫస్ట్ చాప్టర్ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనర్జీ. ఈరోజు
ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి పరిచయం గురించి చూద్దాం. మనం ఇంటర్మీడియట్ స్టేజ్లోనే పని, సామర్థ్యము, శక్తి, వర్క్, పవర్, ఎనర్జీ గురించి చదువుకున్నాం. పని ఎట్లా నిర్వచిస్తామంటే, ఏదైనా ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువులో స్థానభ్రంశం కలుగుతుంది. కాబట్టి పని ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం. పని W ఈక్వల్ టు F బార్ డాట్ S బార్. F బార్ అనే సదిశకి S బార్ అనే సదిశకి మధ్య అదిశావర్గాన్ని మనం పని అని చెప్తాం. therefore W ఈక్వల్ టు Fs cos θ. θ అనేది ఈ F బార్ S బార్ బలం స్థానభ్రంశ సదిశల మధ్య కోణంగా చెప్తాం. పనికి ప్రమాణాలు జౌల్లో కొలుస్తాం. తర్వాత సామర్థ్యం, పవర్, సామర్థ్యాన్ని పనిపై కాలంగా చెప్తాం. పనిపై కాలంగా చెప్తాం. సామర్థ్యం వర్క్ పర్ టైం. therefore వర్క్ని జౌల్లో కొలుస్తున్నాం కాబట్టి జౌల్ పర్ సెకండ్, దీనికి యూనిట్ మనకి పనిచేసే దారుణ్యతనే సామర్థ్యం అని చెప్తాం. therefore జౌల్ పర్ సెకండ్, దీన్నే మనం వాట్ అని చెప్తాం. సామర్థ్యానికి ప్రమాణాలు వాట్. తర్వాతది శక్తి. భౌతికంగా పని, శక్తి ఒక్కటే. పనిచేసే దీన్ని కూడా, శక్తిని కూడా జౌలులోనే కొలుస్తాం. మనకి శక్తి అనేక రూపాల్లో ఉంటుంది. వాతావరణంలో మనకి అనేక రూపాల్లో ఉంటుంది. ఈ శక్తి యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తి, రసాయన శక్తి, ఇట్లా వివిధ రూపాలైన శక్తులను మనం చెప్పుకోవచ్చు. ఈ వివిధ రూపాలైన శక్తుల్ని మనకి శక్తి సిద్ధాంతంలో మనకి ఏ రకంగా చెప్పాలంటే, ఒక రూపంలో ఉండే శక్తిని వేరొక రూపంలో మార్చుకోవచ్చు, కానీ శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ neither created nor destroyed, but one form of energy is converted into another form. అంటే మనం యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. డైనమోలో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాం. అలాగే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుకోవచ్చు. విద్యుత్ ఫ్యాన్లో విద్యుత్ శక్తిని మనం యాంత్రిక శక్తిగా మారుస్తాం. అలాగే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. బ్యాటరీలో రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాం. అలాగే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చుకోవచ్చు. ఈ రకంగా అనేక రూపాలైన శక్తులు మనకి ఉన్నాయి. ఈ రూపంలో, ఒక రూపంలో ఉండే శక్తిని మరొక రూపంలో మార్చుకోవచ్చు. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అలాగే మనకి సూర్యుడి నుంచి శక్తి భూమికి ఏ రకంగా చేరుతుంది, ఏ రూపాల్లో వస్తుంది అనేది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.